సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం అందులుంటుంది. ఈ యొక్క సంవత్సరం మొదటి శుక్రవారం ప్రతి వారు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నా. 10:30కు మన పాత మందిరం దగ్గర ఒక స్థలంలో వ్యాన్లుంటే రవాణా సౌకర్యాలు వినియోగించవలసిందిగా కోరుకున్నా. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 9వ అధ్యాయము 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందిడి. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ఆనాటి నోవా కుటుంబము వారి యొక్క ప్రళయం దాటివేసి ఓడ ప్రయాణం బయటకు వచ్చిన తర్వాత దేవుడిస్తున్న ప్రథమ వాగ్దానం అంట, మీరు ఫలించి అభివృద్ధి నొందండి. మనం చాలాసార్లు మనకు ఒక ప్రశ్న ఉంటుంది, దేవుడు నన్ను ఆశీర్దిస్తాడని. ఈ వాగ్దానాన్ని అనేక సార్లు బలపరిచేదంటే ఆయన ఆశ మనల్ని దీవించాలని, ఆయన కోరిక మనల్ని అభివృద్ధి చేయాలని, మనం సఫలించాలని. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన మాటకు లోబడ్డాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయాలంటే, నీ జీవితంలో అనేకమైన మేలు పొందుకోవాలి అనుకున్నట్లయితే కుమార కుమార్తె ఆయన నిన్ను ఎలాగైతే ఉండమంటున్నాడో, లేదా ఎలాంటి సూచనలు మనకి ఇచ్చినాడో వాటిని మనము అనుసరించాలి. అదే ఇశ్రాయేలు దగ్గర మనం చూస్తాం, మీరు నా వాక్యం అనుసరించినట్లయితే నేను మిమ్మల్ని దీవిస్తాను. ఈరోజు ఉదయ కాల సమయంలో ఈ నూతన కాలంలో ప్రభు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకున్నాను అని నీ బిడ్డలను వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి. నీ కృపను వారికి చూపించండి. నీ వాత్సల్యంతో నడిపించమంటున్న దేవా నీకున్నాను. ఇక నీ సన్నిధిలో ఏదైతే నీ బిడ్డలు అడుగుతున్నారో వాటిని యేసు నామమున నెరవేర్చండి. నీ కృపాక్షములతో నింపి ఫలింపచేసి నీ దీవెన దయచేస్తూ ఇదిగో నీ సన్నిధిలోనైనా వారు ఏదైతే ఆశ పడుతున్నారో ఆయన వారి కోరికలు సిద్ధింపచేసి అభివృద్ధి చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఈ యొక్క అనుదిన మన్నాను ప్రతి వారికి షేర్ చేసి వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందేలాగా ప్రోత్సహించవలసిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.